తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. 9 స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుంది. 4 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 3ంటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈసారి మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. 17 లోక్సభ నియోజకవర్గాలకు రాజకీయ ఇన్ఛార్జీలను ప్రకటించింది. శాసనసభ శాసన మండలి సభ్యులకు ఈ బాధ్యతలను అప్పగించింది. లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీ స్థితిగతులపై అధ్యయనం చేయడం, సమర్థుడైన అభ్యర్థి పేరును వాళ్ళు ప్రతిపాదించాల్సి ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు లోక్సభ బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తనకు అచ్చివచ్చి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఓ కొత్త నాయకుడిని రంగంలోకి దించిన బీజేపీ జాతీయ నాయకత్వం రాజస్థాన్కు చెందిన సీనియర్ నేత చంద్రశేఖర్ను తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. గత ఏడాది రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం వెనుక చంద్రశేఖర్ కీలక పాత్రను పోషించారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ప్రచార కార్యక్రమాల వరకు అన్నిటినీ చంద్రశేఖరే పర్యవేక్షించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగారు. అందుకే ఆయనను తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక స్థానాలను గెలిపించే బాధ్యతలు ఇచ్చింది బీజేపీ హైకమాండ్. తెలంగాణలో రాజస్థానీయుల ఓటు బ్యాంకు అధిక్య సంఖ్యలో ఉండటం కూడా ఆయన నియమానికి ఓ కారణమైంది. చంద్రశేఖర్ను పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటన జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.